విశాఖ బాలికల జువైనల్ హోం ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. కలెక్టర్తో మాట్లాడి పోలీసుల సాయంతో 3 బాలికలను ఇళ్లకు చేర్చినట్లు చెప్పారు. బాలికలు నిన్న చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు. హోంసిక్తో ఇంటికెళ్లాలనే అలా ప్రవర్తించారని అధికారులు చెప్పారన్నారు. బాలికలు 2 రోజులుగా మందులు వేసుకోలేదని సంధ్యారాణి వివరించారు. పోలీసుల సమక్షంలో బాలికలను ఇళ్లకు పంపిస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు. విశాఖపట్నంలో జువైనల్ హోంలో జరిగిన సంఘటనకి కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి అమ్మాయిలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని ఎంక్వైరీ చేశారు. అయితే ఒక 2 రోజుల నుంచి ఉన్న అమ్మాయిలు మందులు వేసుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు హోమ్ సిక్తో ఇంటికి వెళ్ళిపోతాము అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటున్నారని మనం వెళ్ళిన అధికారుల ద్వారా మనకు తెలిసింది. ముఖ్యంగా ఒక 3 అమ్మాయిలు ఇంటికి వెళ్తామన్నారని, వాళ్ళని 3ని ఇంటికి పంపించడానికి పోలీస్ ప్రొటెక్షన్తో ఇంటికి పంపించడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 3ని పోలీస్ ప్రొటెక్షన్స్లో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా మిగిలిన అమ్మాయిలకు కూడా వాళ్ళ హైకోర్టులో ఉంది వాళ్ళ కేసు, కాబట్టి హైకోర్టు నుంచి వచ్చినంత వరకు వాళ్ళని కొంతమందిని పంపించలేము. ముఖ్యంగా ఇంటికి వెళ్ళాలి, హోమ్ సిక్తోనే పిల్లలు ఆ విధంగా ఉంటున్నారని ప్రాథమిక విచారణలో తేలడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏ హోంలో అయినా కానీ అమ్మాయిల్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పూర్తిగా విచారణ జరిగిన తర్వాతనే ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అమ్మాయిల మానసిక పరిస్థితి బాగోలేదని అక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కాబట్టి దీని మీద ఫర్దర్గా కూడా ఇంకా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాము. అమ్మాయిలు ప్రజెంట్ అయితే 3ని ఇంటికి పంపిస్తున్నాము.